డీటెయిల్స్ లోకెళ్తే ప్రపంచం మెచ్చిన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో రిపబ్లిక్ డే వేడుకలలో జాతీయ పతాకాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని, తద్వారా కాషాయ ఎజెండాను అమలు చేయాలని బీజేపీ పాలకులు చూస్తున్నారన్నారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అవమానించారని, ప్రధాని మోదీ వంతపాడారని ఆయన విమర్శించారు. అంబేద్కర్ గారి యొక్క మేధస్సుని గుర్తించి రాజ్యాంగాన్ని రచించే బాధ్యత వారికి అప్పచెప్పినారు. యావత్ ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని అంబేద్కర్ బృందం రచించి దేశానికి అంకితం చేసింది. ఆ రాజ్యాంగం వల్లే మన స్వేచ్ఛని అనుభవిస్తా ఉన్నాం. ఆ రాజ్యాంగమే మన స్వేచ్ఛకు రెక్కలిచ్చింది. ఆ రాజ్యాంగమే మన భావాలకి విలువనిచ్చింది. ఆ రాజ్యాంగమే మనకు మాట్లాడే హక్కునిచ్చింది. పరస్పరం ప్రేమతో ఈ దేశం యొక్క రాజ్యాంగం సర్వమత అన్నిటిలో జోడించి అందరికీ సమాన హక్కుల్ని కలగజేసిన గొప్ప రాజ్యాంగం మనది. మిత్రులారా, 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం రాజ్యాంగాన్ని అమలుకు తీసుకొచ్చి. 76వ సంవత్సరంలో అడుగుడుతున్న ఈ వేళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇటు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు గ్రహించాలి. యావత్ ప్రపంచం హర్షించదగ్గ గొప్ప రాజ్యాంగాన్నే మార్చాలనే ప్రయత్నంలో కాషాయ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి తార్కాణం సాక్షాత్ ఈ దేశ హోంమంత్రి నిండు పార్లమెంట్లో అంబేద్కర్ ని అవమానపరిస్తే దాన్ని ఖండించాల్సింది పోయిన ప్రధానమంత్రి దాని కితాబు ఇవ్వడం అంటే దీని వెనుక దురుద్దేశం సకలకి ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని, తద్వారా కాషాయ ఎజెండాని ఈ దేశానికి రుద్దాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ కుటిల యత్నంలో భాగంగానే అమిత్ షా ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ ని పార్లమెంట్ లో అవమానించడం జరిగింది. ఇది ఒక అంబేద్కర్ కి అవమానం కాదు, నిజమైన దేశ పౌరులందరినీ కూడా, ఈ రాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా నమ్మే పౌరులందరినీ కూడా అవమానపరచడం జరిగింది. మిత్రులారా,